వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా. తెలంగాణ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన 2 కీలక పరిణామాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలుపై మళ్లీ ఆశలు చిగురుస్తుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 1,20,000 కోట్ల ఉచిత బీమా పథకాన్ని ప్రారంభిస్తోంది. మొదటగా ఓపీఎస్ అంశం గురించి 2023లో నోటిఫికేషన్ వచ్చి 2024లో ఉద్యోగుల్లో చేరిన డిఎస్సి టీచర్లు, కానిస్టేబుల్స్, గ్రూప్ 1 మరియు ఇతర శాఖల ఉద్యోగులు ఇప్పటికీ పాత పెన్షన్ కోసం పోరాటం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ఇప్పటికే 2 సార్లు వీరు ఓపీఎస్కు అర్హులేనని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురాకుండా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ ఉద్యోగ సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఏపీలో సాధ్యమైతే తెలంగాణలో ఎందుకు కాదు? సిపిఎస్ ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకొని హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు రెండో కీలక అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఉద్యోగులకు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా 1,20,000 కోట్ల వరకు ఉచిత జీవిత బీమా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రముఖ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. ఓవైపు ఓపీఎస్ కోసం ఉద్యోగులు 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం భారీ ఉచిత బీమా పథకాన్ని తీసుకొస్తుంది. అయితే ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు మాత్రం ఒక్కటే: ఓపీఎస్ ఎప్పుడు అమలు చేస్తారు? ఏపీ నిర్ణయం తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? తెలంగాణలో ఓపీఎస్ అమలు చేయాలా? కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.